మా ప్రభువా, మా మంచి ప్రధాన యాజకుడా, మా కొరకు పస్కా గొర్రెపిల్లగా పాపము లేనివానిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విమోచించిన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరొక మారు మీ సన్నిధిలో ప్రార్థన చేసి మీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునడానికి, మీ వాక్యం చేత మా హృదయాలు వెలిగించబడడానికి, మీ ప్రేమనిరిగి మీ కొరకు మేము జీవించాలనే ఆశ, కోరిక మా జీవితంలో పుట్టించి మా కొరకే మీరు చేసిన బలియాగమును మరొకసారి సందర్భంలో జ్ఞాపకం చేసుకొని మా జీవితాలు మీకు అప్పగించడానికి సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ చేరిన మీ బిడ్డలందరి ప్రార్థనలు ఆలకించండి. వారి ఆసక్తిని చూస్తున్నారయ్యా. నీ బిడ్డలు ఏ ఉద్దేశాలతో నీ మందిరంలో ఉన్నారో, అవసరమైనది ఒక్కటే అని మరియతో చెప్పినట్లుగా, మార్తతో చెప్పినట్లు మా జీవితాల్లో కూడా అవసరమైన దాన్ని విడిచిపెట్టి అవసరం లేనటువంటి వాటిని వెంబడిస్తున్న మా జీవితాలను మీరు కనికరించి మాకు జ్ఞానం ఇచ్చి అవసరమైన వాటి కొరకు మేము ఆశపడి పరుగులెత్తి నమ్మకంగా ఉండి మీ పని చేయగలిగిన కృపను అనుగ్రహించి చేరిన వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ స్థలం చుట్టూ మీ అగ్నిని ప్రాకారముగా ఉంచండి. దుష్టుని బంధిస్తున్న నీ మాటలను నీ ప్రజల్లోనికి వెళ్ళనివ్వండి. వినిబుద్ధిని పుట్టించండి నాయన. వారి హృదయాల్లో మీ వాక్యం ఉండడానికి సహాయం చేయండి. మీ వాక్య దర్శనం కలుగుటకు మా కన్నులు తెరవండి. మాకు వినికిడిని దయచేయండి ప్రభువా. మీ మాటలు విని అర్థం చేసుకోగలిగిన కృపను అనుగ్రహించండి. ఈ బలిని జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మచేత నింపండి. చేరిన మీ ప్రజలందరితో మీరే మాట్లాడి మీ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించి మీ రాంకు కొరకు సిద్ధపరచవలసిందని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. ఇది మీకు జ్ఞాపకం ఉండిపోయేటువంటి రోజు. మీరు మరిచిపోయేది కాదు, జ్ఞాపకం ఉండేది. ప్రభువు చేసినటువంటి కార్యాల్లో మీకు జ్ఞాపకం ఉన్న ఒక విషయాన్ని మీలో కూర్చున్న వారిలో ఒక్క విషయం చెప్తారా? జ్ఞాపకం ఉండే మరిచిపోలేనటువంటి ఒక కార్యం మీలో ఎవరైనా చెప్తారా? జ్ఞాపకం ఉండిపోయేటువంటి దేవుడు చేసినటువంటి కార్యాల్లో జ్ఞాపకం ఉండిపోయి ఒక్క కార్యం చెప్పండి అంటే పాల పేకోళ్ళు ఏం మాట్లాడలేదు. నేను ఈ మాటలంటే మీకు చాలా బాధ, కానీ మీరు ప్రభువులో తలమెరిచిన వాళ్ళు అనుకున్నాను, కానీ ఇలాగ అనుకోలేదు నేను. దేవునికి స్తోత్రం. మనం బాగా ఎక్కువ ప్రార్థన చేయాలి. అంటే మీరు మీ ఇళ్ళ దగ్గర కూడా ఎక్కువ ప్రార్థన చేయాలి, వాక్యం ఎక్కువ చదవాలి. ఇలాంటి ఆరాధన కార్యక్రమాల్లో మీరు తప్పనిసరిగా మందిరాల్లో ఉండాలి. విషయాలన్నీ తెలుసుకోవడానికి కమిటీ వాళ్ళుగా పెడితేనే ఎప్పుడు ఏం జరిగిందో అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి, వాళ్ళకి ఆ అథారిటీ ఉంది, వాళ్ళు చెప్పాలి, ఆ విషయాలు వాళ్ళు జరిగించాలి, కమిటీ వారు, అంతే కదా. కాబట్టి అలాగే మనం ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం కూడా ఏమండి దేవుని మందిరానికి రావాలి. వచ్చే విషయాలు మనకి ఇవి మత్తయి వార్త తీయొద్దులే, కానీ 13వ వచనంలో చెప్పారు ఆయన, ఆ విత్తనం ఎందుకు అది మొలకెత్తలేదు అంటే చెప్పండి. మనం బాగా తెలిసిన వాక్యం అది. ఏమండి, విత్తనం ఎందుకు వేయబడిన విత్తనం వేయబడుతుందా ఏంటో? విత్తనం ఏ విత్తనం? ఏమండి, ములక్కాడ విత్తనమా, గోంగూర విత్తనమా?
ఏ విత్తనం? వాక్యమనే విత్తనం. వాక్యమనే విత్తనం వేయబడుతుందంటారా? ఎత్తబడుతుందా? మాట్లాడాలి, మీరు నోరుండి మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. చెప్తేనే బాగుంటుంది. ఏపుడు ఉండకుండా చక్కగా పులుసుతో వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అది ఏమండి, వేయబడుతుందా దేవుని వాక్యం? ఎత్తబడుతుందా? ఎత్తబడినప్పుడు అది మొలకెత్తకపోవడానికి కారణం ఏంటి? చెప్పండి గట్టిగా, మొలగొద్దు చెప్పండి, పర్లా, మీకు అవకాశం ఇచ్చాను, ఎవరు మీకేమనరు. నేల మెత్తగా లేకపోతే, నేల మెత్తగా ఉండడానికి దున్నపోతే, ఆ దున్నడానికి వాతావరణం సరిగా లేకపోతే, వాతావరణం సరిగా ఉండడం అంటే మబ్బు పట్టి నీళ్ళు పడాలి. నీళ్ళు పడితేనే ఆ భూమి మెత్తబడుతుంది. అప్పుడే ఏం చేస్తుంది? దున్నడానికి వీలవుతుంది, దాన్ని బాగు చేయడానికి వీలవుతుంది. అంటే నేనేమంటానంటే, మీరు వేరే అనుకోవద్దు. మీరు దేవుని పిల్లలైతే నా మాట మీరు వినండి. ఐకిక విచారాలు మనలో ఎక్కువైపోయినాయి. దేవుని మీద అసలు ఉండకపోవడం వలన చెప్తే వింటున్నాం తప్ప, అందం క్రైస్తవులు అనిపిస్తున్నాం తప్ప, అనుకుంటున్నాం తప్ప, వాక్యం సమాధానం మరలా ఏమీ కూడా వేయబడింది చచ్చిపోతుంది తప్ప ఆ బెడ్డల కింద. ఏమంటారు? మాట్లాడరా? మాట్లాడాలి, రాసు రావాలి మీకు. ఎవడో ఈ లోక సంబంధమైనటువంటి నీవు పలానోడరా అంటే ఆ రోషమే కాదు. చెప్పండి, ఏం చేయాలి? వాక్యం లేదంటే ఈ రోషం కూడా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు చెప్పడం కుదరట్లేదేమని కొంతమంది దైవ సేవకులను కూడా బయట నుంచి తీసుకొస్తున్నాం, మేమే కాదు. అప్పుడు ఇప్పుడు ఎవరికి కుదరట్లేదు అంటే అది మీరు చెప్తారు, ఎవరు చెప్తారో నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పండగలు, ఎన్ని పండగలు అవి? ఒక పండగ. రెండో పండుగ కుర్చీలో కూర్చున్న పెద్దలు చెప్తారు. చెప్పండి, మీరందరూ చెప్పండి. చెప్పారుగా, అలాగని గుర్తుండదు. ఏ పండగ అది? పొలవకుండా చేసుకునే పండగ. ఓకే. మూడో పండుగ ఈ కుర్చీలో ఉన్న పెద్ద తల్లులు చెప్తారు. తల్లి కొంచెం క్లియర్గా, అబ్బా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ చెప్పారండి. నాలుగో పండుగ ఇక్కడ ఉన్నటువంటి అన్నయ్యలు చెప్తారు. ఆగిపోయారేంటి? చెప్పండి, వినబడింది వెనకోళ్ళకి? చెప్పండి నానా. నాలుగు తిరగట్లేదా? ఏ పండుగ? వారముల పండుగ. ఈ ఎక్కలు చెప్తారు ఇప్పుడు. చప్పట్లు కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐదో పండుగ అమ్మా శృంగధ్వనుల పండుగ. మీరు ప్రాయశ్చిత్తకి వెళ్ళిపోయారా? చెప్తారా? మరి ఇది అంటున్నారు వాళ్ళు. ఓకే, స్తోత్రం. లాస్ట్ది పెద్దలు కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్తారు. ఏడోది అబ్బా 3 చేతులు ఎత్తుని. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ వాళ్ళు అందించారు ఉప్పు. ఏ పండుగ? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది వస్తారు పర్ణశాల పండగకి? పర్ణశాలల పండగ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. చెప్పండి, పర్ణశాలల పండగ అది 1000 ఏండ్ల పాలనలో ఉండేటువంటి పండగ. అది వస్తారా ఆ పండగకి? 1000 ఏండ్లు. అయ్యా ఇప్పుడు చెప్పండి, మీకు అంత అడ్రస్ ఉండాలి. అడ్రస్ ఉంటేనే ఇంకా క్లియర్గా ఉండాలి. కొంతమందికి చేతులు ఎత్తట్లే అక్కడ. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు 1000 ఏండ్ల పాలనలో చేసేటువంటి పండగ పర్ణశాలల పండగ. దాన్ని పోలినటువంటిదని దేవుని వాక్యం వివరిస్తూ ఆ విషయాలు జ్ఞాపకం చేశారు. గత వారం మనం ఒకటి పస్కా పండుగ గురించి మనం తెలుసుకున్నాం. రెండోది, మూడో దాంట్లో కూడా వెళ్ళామా? వెళ్ళలేదు. ఓకే, అది తర్వాత నేర్చుకుందాం. ఈ ప్రాముఖ్యమైనవి పస్కా పండుగలో మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో ఇది దేవుడు నిర్ణయించిన మరిచిపోయినటువంటి పండగను మీరిది చేయాలని ప్రభు చెప్పారు.
ఆ పండుగ ఏంటంటే అది పస్కా పండుగ. అంటే పస్కా అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు శిలువ రక్తము చేత విమోచనకు గుర్తుగా ఉన్నటువంటి పండగ. అది పశువును వధించినటువంటి పండగ. ఎప్పుడు పండగ అది అంటే ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత చేసుకునేటువంటి పండగ. ఐగుప్తు రాజులను, దేవతలను, సకలమైనటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా విడిచిపెట్టి ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చినప్పుడే ఏమండి ఇదే పస్కా పండుగ. ఆలోచించండి, నువ్వు ఈ దీనిలో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో నువ్వు పాలు పొందకూడదు, సిగరెట్ తాగావు, బూతులాడావు, ఇది చేసావు, అది చేసావు అని అంటే మనకి చాలా ఎలా అవుతుంది? మనిషికి వచ్చినట్టు వస్తుందంట. పస్కా పండుగను ఎవరు ఆచరించాలి? ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ పస్కాను ఆచరించలేదు. ఈ విషయాలన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా లోక సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉండే యేసుక్రీస్తు వారిని మనం ఏం చేస్తున్నామంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. శాపానికి కారణం ఏంటి? సువార్తల్లో మరొక మాట రాయబడింది, పాత తిత్తులలో పోస్తే పిగిలిపోతుంది, తిత్తి పిగిలిపోతుంది, దాంట్లో పోయబడిన విలువైనటువంటి ద్రాక్షారసం కూడా. అంటే దీని అర్థం ఏంటంటే శాపం, నష్టపోతున్నాం. నా మాటలు వినాలి, ఆలోచించండి. యేసు రక్తాన్ని, దేహాన్ని తాగుతున్నటువంటి మనము ఈ తిత్తి, ఈ శరీరం అనే తిత్తి అది పాతదిగా ఉండకూడదు. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నట్టుగా, ఎవడైనను క్రీస్తునందుంటే దానిలో ఈ ద్రాక్షరసం పోస్తే అది పాడవదు, అది పిగలదు. శాపం దేవుడు తీసివేశాడు. మనం ఇంకా శాపంగా ఉండడానికి వీలు లేదని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి ఆ శాపాన్నంతా తొలగించడానికి ఆయన వచ్చి మనల్ని విమోచించారు. ఆయన విమోచించారు. క్రీస్తు రక్తం ఐగుప్తుకు, సాతానుకి చెందవలసినటువంటి వాటన్నిటినీ కూడా ఆయన బలియాగము చేతనే మనకు విమోచన కలుగు చేశారు. దేవునికి స్తోత్రం. నన్ను సంహరించే దూత ఎట్లా దాటిపోయింది అంటే, నా కొరకు ఈ లోకానికి వచ్చి పాపము లేనివాడు, నేనుండవలసిన సిలువలో స్థానంలో ఆయన ఉన్నాడు. నేను విమోచించబడ్డాను. నా సంకటాలన్నీ కూడా దేవుని మరణము చేత, బలియాగము చేత పోయాయి. నేను నూతన సృష్టిగా ఉన్నాను. మీకు జ్ఞాపకార్థముగా నిత్యమైన తరతరాలకు పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ఆ ఆచారాన్ని ఆచరిస్తే మనము నిత్యమైనటువంటి కార్యాన్ని చేయడానికి ప్రభు క్రొత్త నిబంధనలో ఈనాడు ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ప్రజలం ఆయన రక్తము చేత, ఆయన బలియాగము చేత నిత్యము జ్ఞాపకం చేసేటువంటి మంచి అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ఆయన చేసిన కార్యాలలో మనం విమోచించబడ్డానికి ఒక కారణం చెప్పండి అంటే కారణాలు ఏమీ మీకు దొరకలేదు. ఆ కారణమే చాలా ఉన్నాయి. కానీ ఆయన రాక నుంచి దేవుని యొక్క ఆలోచన భూమి మీదకి పరిశుద్ధిని పంపించాలన్న దగ్గర నుంచే కాకుండా చాలా ప్రాముఖ్యమైనది ఆయన శిలువ మరణమే. ఆయన మనకు చేసినటువంటి గొప్ప కార్యం.
గుర్తుపెట్టుకోవాలి. నేను ఇలాగున్నాను అంటే మీ భిక్షేనండి అని మనుషుల దగ్గర మొక్కుతావు. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు కనబడినా కృతజ్ఞత చూపిస్తావు మనుషులకు. ఎందుకంటే మనుషులు చేసిన కార్యం నీకు ఆ కళ్ళకు కట్టినట్టు అనిపించింది. కానీ ఎందుకు నీవు ఎట్లా రక్షించబడ్డావో, ఎట్లా ప్రభు దగ్గరకు రాగలిగావో, ఏ విధంగా ప్రభుని రుచి చూచావో అనుభవాలు నీకు లేనందుచేత కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు చేసిన కార్యాలు అనేవి మనకు జ్ఞాపకం రావు. అందుకే దైవజనులు జ్ఞాపకం చేశారు, నేను కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేశాను. అవసరమైనటువంటిది ఒక్కటే, యేసు క్రీస్తుని గురించినటువంటిది. దానిలో ఆయన బలియాగము చేతనే, నిజంగా ఆయన రావడమే సంపూర్ణత కాదు, ఆయన స్వస్థపరచడమే సంపూర్ణత కాదు, బోధించడమే సంపూర్ణత కాదు, కానీ ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళినటువంటిదే సంపూర్ణత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏదైనా కార్యం చేస్తే ఏం చేస్తారు? ఆయన సంపూర్ణం చేస్తారు. ఏదైనా కార్యం చేస్తే ఏం చేస్తారు? ఆయన చూడండి, సృష్టిని సృష్టించారు ఆయన, దానిలో ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టి, ఇది చిన్నదిలే, ఈ సూక్ష్మమైనటువంటి జీవిలే అని వదిలిపెట్టలేదు. దాన్ని కూడా ఏం చేశారు? ఆయన 6 రోజులు చేశారు. 6 రోజులు చేసి 7వ రోజు లేకపోతే సంపూర్ణత లేదు. అందుకే 7వ రోజు కూడా ఏం చేశారు అంటే, మనిషి కష్టపడి పనిచేసినటువంటి మనిషి ఏం చేయంట? విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి కూడా అవసరం మనిషికి. దైవజనులు గత రాత్రి చెప్తూ, చాలామంది మనుషులు దేన్ని నమ్ముకుంటారు అంటే కష్టం మీద నమ్ముకుంటారంట. ఏంటి అంటే, ఈరోజు దేవుని మందిరానికి రాలేదు ఏంటి అంటే వాళ్ళు అంటారంట, ఏమంటారు? పని. దేవుని మందిరానికి రావడానికి క్రైస్తవులైన వీళ్ళు మనం ఖచ్చితంగా చెప్పొచ్చు, నీవు క్రైస్తవుడు కాదో. ఏమండి, ఎట్లా తెలుస్తుందంట? నెహెమ్యా, ఎజ్రా గ్రంథాల్లో మనం చూస్తే, నువ్వు క్రైస్తవుడు లేదో నీ ఆధార్ కార్డు చూపించు అంటే ఏ కార్యం కూడా, ఏ పని కూడా క్రైస్తవుడు అనడానికి చెప్పండి. దేవునికి స్తోత్రం. మీలో చాలామంది ప్రభు శరీర రక్తాన్ని తీసుకోవడానికి మీకు అవకాశం లేదు, టైం లేదు, మీరు అరుగులు కాదు అంటే ఏమంటారు మీరు? నువ్వు పెట్టిన ఇది వేసుకురాలేదా, బాప్తిసం తీసుకోలేదా నేను ఏమంటా కదా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే అథారిటీ ఉంది మీకు. ఇదేనా కావాల్సింది? ఏది దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు శరీర రక్తాలను తీసుకోవడానికి ఏముండాలంట? ఇది కాదు, మనగడం కాదు, సున్నతి కాదండి. చెప్పండి, ఏ సృష్టి? క్రొత్త సృష్టి. గలతీయులకు రాసిన పత్రిక చివరి భాగాల్లో ఉంటుంది, క్రొత్త సృష్టి పొందుటయే దేవుడు మెచ్చుకునేది. కొత్త సృష్టి ఏంటండి? పాత సృష్టి ఏంటి? తిత్తి బాగు చేయకుండా, తిత్తి శుభ్రం అవ్వకుండా, దాన్ని క్లీన్ చేయకుండా దానిలోనే ఉంచి ఏం చేస్తున్నాం? మళ్ళీ ఏముంది పాతది? స్టీవెన్సన్ గారు ఒక పాట పాడారు, మందిరానికి వస్తేనంటే దేవదూతలాగా ఉంటుందట. వాళ్ళ మీద ఏంటి, మనం కూడా అనుకోవచ్చు. మందిరానికి వస్తే మిఖాయాల దూతలాగా ఉంటారు. ఎవరు అన్నయ్యళ్ళు? వాళ్ళే ఎందుకు, మనం కూడా చెప్పుకుందాం. ఎలాగుంటారు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏ దూత? బయటికి వెళ్తే కొన్ని కార్యక్రమాల్లో కూర్చుంటే, ఇంటి దగ్గర ఉంటే
ఎవరి సంబంధులు? ఆలోచించండి. ఈ విషయాలు మీరు బాగా ఆలోచన చేయాలి. ఎందుకంటే టైం లేదు. ఇక ఏమంటారు? లేదా టైం లేదు. త్వరగా మనం ఏమవ్వాలి? చెప్పాలి అందరూ. క్రొత్త సృష్టి వచ్చేయాలి. ఇంకా టైం లేదు. ఇక ఎప్పుడు ఎవరు పుట్టుకోమంటామో, ఎన్ని వందల సంఖ్యలో ఏమవుతాయో తెలియదు. అందుకని మనము క్రొత్త సృష్టిగా ఇంకా టైం ఉందండి. ఒక్కొక్కటి మాంతానండి. ఎన్ని సంవత్సరాలంట? 25 సంవత్సరాలుండి ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఏమండి, ఇప్పుడేనండి పాలపేక విడిచిపెట్టింది. ఇప్పుడే పాలపేక విడిచిపెట్టా. ఏమండి, 25 సంవత్సరాలకి ఏమండి కదా, దేవుని మందిరానికి రాకుండా, ఆరాధనకు రాకుండా క్రైస్తవుడు అనిపించుకోవడం ఎంత బాగుందో. అది నీకెలా ఉందో? నా ఇష్టం వచ్చినట్టు కనబడతాను అనుకుంటే నీవు రావడం వేస్ట్ కదా. ఎందుకంటే నీ పనులు వేస్ట్ కదా. నీ పనులు వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది కదా. నీ ఉన్న ప్లేస్ వేస్ట్ అయిపోతుంది కదా. నీవు అలాగ వెళ్ళి మరొకడికి ఏం చేస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? ఆదివారం వెళ్ళకపోయినా పర్వాలేదు, కాబట్టి నేను కూడా వచ్చి ఆదివారం ఏం చేస్తాను? సునామీ. ఏం నేర్పిస్తున్నావు? దేవుని మందిరానికి ప్రభు నమ్ముకున్నామంటే ఎలాగన్నా ఏం చేయాలి? ఎక్కడికి వచ్చి పడాలి? ఆరాధనకు జరుగుతుందండి. దేవుని మందిరానికి వచ్చి మన పనులు కట్టిపెట్టి టయానికి అంటే ముందుగానే ఏం చేయాలి? నీవు సరైనటువంటి క్రైస్తవుడు అయితే ప్రభు మీద శ్రద్ధ ఉంటే, నీకు దేవుడు నీ కార్యాలు నీ పనులు చూడాలి అంటే దేవునికి నీ సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. దేవుని ఘనపరచడం అంటే ఏంటి? దేవుని సన్మానించడం అంటే ఏంటంటే కుర్చీ వేసి సాలు వేసి దండేయటమా? ఏమండి, ఎవరిని కూడా సన్మానించడం కాదు. సన్మానించిన వాళ్ళు సంవత్సరానికో అప్పుడప్పుడో గుర్తొచ్చినప్పుడో సన్మానిస్తూ ఉంటారు. అలా కాదు. దైవజనుడైనా పెద్ద అయినా సంఘంలో ఎవరైనా కార్యక్రమాలు చెప్పినా, టైం ఆ పని చెప్పినా దాన్ని ఏం చేయాలి? ఎంత ఇదైనా నేను చేయను అనకూడదు. నాకు తెలియదండి, ఆ పని ఉంది ఈ పని ఉంది వంక పెడతా ఉంటారు. అంటే వాళ్ళు దుష్టుడు ఉండబట్టి ఏం చేస్తారు? ఏదో ఉందే మొత్తం మీద. దేవుని మందిరాన్ని సన్మానించడం. దేవుడు నా విషయంలో కార్యాలు చేయలేదు అనుకుంటావు. దేవుని విషయంలో, దేవుని మందిరం సమయం టైం విషయంలో ఏం చేశావు? ఒక్కటి కాదు. చేశాను నేను అని వచ్చాను కాదు. ప్రభు మన కొరకు బలి అయినటువంటి సమయం, ఆ సమయాన్ని మీరు ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నెలకొక్కసారి కాదు, మొదటి రోజే కాదు, నెల మొదటి పునరుద్ధాన దినమే కాదు. ఏ రోజు? 4 ఆదివారాలు 5 ఆదివారాలు కాదు. చెప్పండి, ప్రతిరోజు దేవుని మందిరం ఉంటావా? లేదు, అంత తీసుకోవద్దు. ప్రతిరోజు నిర్ణయించబడింది ఏదైనా ఉంటే దేవుణ్ణి సన్మానిస్తే మందిరానికి రా, లేకపోతే నీ ఇంటి దగ్గర. కొంతమందికి పనికి వెళ్తారు, కష్టపడుతూ ఉంటారు. మంచిదే, వెళ్ళాలి. అర్ధరాత్రులు లేచి వెళ్ళాలి. కొన్ని సమయాల్లో వచ్చేసరికి చాలా అన్నపొద్దులు ఎప్పుడు అవుతాయో తెలియదు. రాగానే స్నానం చేస్తావు, కూడి తింటావు, పడుకోవడం కాదు. అంత కష్టపడి ఇంటికి వచ్చి భోజనం చేసి విశ్రాంతి తీసుకునే అవకాశం ఇచ్చాడు దేవుడు. ఒక అధ్యాయమో, ఒక వచనమో, ఒక అరగంట ప్రార్థనో ఉండాలి. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. ఇంకెంత దూర ప్రయాణమైనా, ఎంత బరువైనా, ఎంత టైం ఉన్నా పని చేస్తావు, కానీ ఇంటికి వచ్చి చక్కగా రిలాక్స్ అయ్యి ఏం చేయలేవు? మోకరించలేవు. ఇది క్రైస్తవునికి ఉండే లక్షణం కాదు. దేవునికి మనము కృతజ్ఞులమై ఉండాలి, మరిచిపోకూడదు. దేవుని ప్రతిరోజు మనం స్మరించాలి, ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో ఇది నిత్యమైనటువంటి కట్టడ, జ్ఞాపకార్థంగా ఉండాలంట. యెహోవాకు పండుగగా దానిని ఆచరించాలి. ఈ కార్యక్రమం అంటండి ఏదంట? పండగ.
పండక్కి ఎవరు వస్తారు? పండక్కి ఎవరు వస్తారు? ఈ పస్కా పండుగకి ఎవరు వస్తారు? మీకు అర్థమైతే బాప్తీసం తీసుకున్న వాళ్ళు వస్తారంటారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యెహోవాకు పండగగా ఆచరించాలంట. ఈ కార్యక్రమాన్ని నిజంగా పూర్వం వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. ఈ కార్యక్రమానికి సంవత్సరానికి ఒకసారి వాళ్ళు 3 పండగలకు వెళ్ళేవాళ్ళు అంట. 3 పండగలకు వెళ్ళేవాళ్ళు. దాంట్లో ఒకటి ఇది. దేవుని మహాకృపను బట్టి ఆయన శిలువ బలియాగం చేత ప్రతి నెల మనకి పండగ. అపోస్తుల కార్యములు ఏర్పడినటువంటి సంఘమైతే వెరీ గుడ్. పగలు కూడుకున్న రాత్రి కూడుకున్న రొట్టె విరవడమే పండగ. ప్రతిరోజు పండగ. దేవునికి స్తోత్రం. అంటే ఎంత దైవ భయమో. వాళ్ళు ఇంకా ఇళ్ళకి వెళ్ళడం, రెస్ట్లు తీసుకోవడం ఏమి లేదు. మాకు కూడా అలా ప్రతి వారం ఏమన్నా అంటారు మీరు కదా, అక్కడ ప్రతి వారం ఇస్తున్నారు, ఇక్కడ ప్రతి వారం ఇస్తున్నారని మీకు బాగా అడ్రస్లు తెలిసిపోతూ ఉంటాయి. మాకంటే ఎక్కువ దేవుని బిడ్డలారా తీసుకోవచ్చు. అపోస్తుల కార్యంలో తీసుకోవద్దు అంటలేదు. అపోస్తుల కార్యంలో ఆ వారానికి ఒకసారి కాదు, ప్రతి పూట వాళ్ళు కూర్చున్న ప్రతి పూట. ఎందుకంటే వాళ్ళు ఇంకా మలినమేమీ లేదు వాళ్ళకి. ఎప్పుడు ఏది దేవుని సన్నిధే, ప్రార్థనే. ఈరోజు ఈ కార్యక్రమం ఉందని ఎంతమంది ప్రార్థనాపూర్వకంగా శుభ్రమై వచ్చారు? ఏమండి పడుతుందా? ఈరోజు ప్రభు యొక్క శరీరం రక్తం తాగాలి అని టిఫిన్ చేయకుండా ఎంతమంది వచ్చారు? టిఫిన్ చేయకుండా బా ప్రతి వారం వస్తున్నారు మీరు అలాగా? ఓ అద్భుతం. అవును, మొదటిగా ఆయన శరీరం రక్తం మనలోనికి వెళ్ళాలి. షుగర్ అవన్నీ పక్కన పెట్టండి, అవి మర్చిపోండి మీరు. అర్థమవుతుందా? అదే అనుకుంటే అదే మనలో దైవజనం చెప్పారు. ఇది బెళ్ళేసుకోకపోతే నాకు తగ్గదండి, వాస్తవం. నీలో అది ఉంటుంది, అది అలాగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పటి నుంచి మానేయమంటావా? నేను మానవంటం కాదు, అది నీకుండాలి. ఆ విశ్వాసం అనేది, ఆ నిరీక్షణ అనేది నీకుండాలి. తెలుసా, బాడీ దేనికి అలవాటు పడితే మాట్లాడాలి. తెలుసా మీకు? పొద్దున్నే టిఫిన్కి అలవాటు అయిపోయింది, పొద్దున్నే నీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏమండి 11 అవ్వగానే అలవాటు అయిపోయింది. సాయంత్రం అవ్వగానే ఏం గుర్తొస్తుంది? సాయంత్రం అవ్వగానే వాడు గుర్తొస్తుంది, ఒకడు ఉంటాడుగా. ఏమండి 4 అవ్వగానే వాలీబాల్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి అలవాటు అవుతుంది. అది కొంతమందికి సెల్ ఫోన్లో ఏమేమి వాళ్ళకి అలవాటు. ఏమండి వాళ్ళ టయానికి ఫాలో అయిపోతారు, వదిలిపెట్టరు. దైవ భయం కలిగిన వాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు అవన్నీ విసర్జించి దైవ భయము, దైవ భక్తి గొప్ప లాభ సాధనం అనుకుని దేవుని మందిరంలో నియమించిన టయాల్లో ఉంటారు. గొప్ప లాభ సాధనమని ఏంటది? దైవ భక్తి గొప్ప లాభ సాధనమని బైబిల్ పట్టుకుంటారు. దైవ భక్తి గొప్ప లాభ సాధనమని మోకరించి ప్రార్థన చేస్తారండి. ఇదంట ఏం చేయాలంట? సాధన చేయాలంట. ఇదేం చేయాలి? సాధన చేయడం అంటే డైలీ వర్క్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇది దైవ భయము గొప్ప లాభ సాధన అనుకున్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు? అది లాభం. ఎన్నో లాభాలు గడించిన వాళ్ళు ఇప్పుడు లాభాలు లేకుండా పోతున్నారు. చివరికి దైవ భయమే గొప్ప లాభ సాధనమని దేవుని వాక్యం రుజువు అవుతుంది. మనం దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? సాధన చేయాలి. చెప్పాలి అందరూ.
ఏంటది? దైవ భక్తి. చెప్పాలి, దైవ భక్తి సాధన చేయాలి. చెప్పండి, దైవ భక్తి సాధన చేయాలి. ఏంటి దైవభక్తి సాధన చేయడం? ఏంటి అదేంటి? ప్రార్థన. ఏంటది? వాక్యం చదవడం. ఏంటది? అది క్రియల్లోనికి మార్చాలది, పనిలోనికి వచ్చేయాలది. దైవ సాధన చేసినటువంటి మనం దేవుని మందిరానికి ఏం చేయాలి? రావాలి. ఆది అపోస్తులు ప్రతిరోజు ఏం చేసేవాళ్ళు? ఎంటెంట కూడుకోవడం, ప్రార్థన చేయడం, అందరూ కలిసి సహవాసం చేయడం, ఏం చేయడం? రొట్టె విరవడం, ఎడతెగక దేవాలయంలో కూడుకోవడం. వారు అందుకే ప్రతిరోజు ఏం చేశారు? నేను అంటాను, ఈ ఒక్కరోజు కూడా ఇది కూడా వేస్టే అంటాను. అందరికీ కాదు, కొంతమందికి. నన్ను క్షమించాలి మీరు. కొంతమంది దీని కొరకే నెలకొక్కసారి ఏం చేస్తారు? అలాంటి వాళ్ళకి శాపం అని నేను పలుకుతున్నాను. మీరు ఆ శాపం లేకుండా ఉండాలంటే దైవ భయము కలిగి సాధన చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. దీని కొరకే ఈ వారం మట్టికే వచ్చి మీరు మిగిలినటువంటి వారాలు కనబడకపోతే మీరేమనుకున్నా పర్వాలేదు, దేవుని వాక్యానికి మనం లోబడకపోతే మనకు శాపమే అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏ విషయాలు పెట్టుకున్నా మీకు అవి అంతగా ఆశీర్వాదకరంగా ఉండవు. అవి దైవ భయం కలిగి దేవుని కలిగి జీవిస్తే నీవేమై ఉన్నా తృప్తి కలిగి ఉంటావు. నీ మీద శాపం లేకపోతే, ఆ పాపం లేకపోతే, నీవెక్కడ అడుగుపెట్టిన ఏది చేసిన ఆశీర్వాదమే. ఆ శాపం పోవాలంటే ప్రభు పాద సన్నిధిలో దైవ భయం కలిగి సాధన చేయాలి. వాక్యం నీలో ఉండాలి, దేవునికి చోటివ్వాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త, ఈ పస్కా పండుగల్లోనే దానిలోనే యోహాను సువార్త 19వ అధ్యాయం 14వ వాక్యం. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును, అతడు ఇదిగో మీ రాజు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట 14 ఎంత వచ్చును? 19:14 వచ్చునులో, ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము. పస్కాను ఎప్పుడు సిద్ధపరచాలి అంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రతి లేఖనాన్ని చూస్తే దేవుడు విజయం ఇచ్చింది ఏ పూట, ఏ టైము అంటే నైటే. హలో, విన్నారా? మీరు ఎక్కడైనా చూడండి, గిద్యోను సైన్యాన్ని తీసుకెళ్ళింది ఎప్పుడు? ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది బయటికి ఎప్పుడు? చాలా ఉన్నాయి ఇలాంటి. యేసుక్రీస్తు వారు రమారమి సిలువ మీద ఎన్ని గంటలకు చనిపోయారు? ఆయన 3 గంటలకు. తర్వాత తెలిసి పిలాతు దగ్గరకు వెళ్ళి ఈ రిపోర్టు చెప్పి, అరిమత్త యోసేపు కూడా వెళ్ళి ఇవన్నీ సిద్ధపరుచుకునేసరికి ఎంత అయింది? దేవుని లేఖనం ఎందుకు చెప్తుందంటే, సిలువ మీద చనిపోయిన వాడు పొద్దుగూకే ముందు ఉండకూడదు, అంటే పొద్దుగూకే టైంలో ఉండకూడదు. ఏం చేయాలంటే దించేయాలి. అది లేఖనమే ఉంది. పస్కాను సిద్ధపరిచే టైం ఎప్పుడురా అంటే సాయంత్రం వేళ. యేసు ప్రభు వారు పస్కాను మనం భుజించాలి. ఒక ఇంటిని మీరు రెడీ చేయండి, వెళ్ళండి. నీళ్ళకుండ పట్టుకుని వెళ్తారు. వాడిని వెంట వెళ్ళి మా ప్రభువుకి పస్కాను ఆచరిస్తాడు, స్థలం ఇవ్వాలి, గది కావాలి అని అడిగితే వాళ్ళు ఆయన చెప్పినట్టుగా తీసుకోండి. గొప్ప మేడగది, సామాన్లతో ఉన్నటువంటి మేడగదిని
యేసయ్యకి ఇస్తే దాంట్లో తన శిష్యులందరూ కూడా, అది రాత్రి పస్కాను సిద్ధపరిచే సమయం, పస్కాను సిద్ధపరిచే సమయం. చూడండి, అక్కడ పొద్దుగూకిన తర్వాత ఇక్కడ తీర్పు తీర్చి అతడు ఇదిగో మీ రాజు అని యూదులకు తీర్పు తీర్చేసి ఏం చేశాడు? అప్పగించేశాడు. ఇది గురువారం జరిగినటువంటి సంఘటన. గురువారం ఇవన్నీ జరిగిన తర్వాత మరల ఇంకో చోట తీసుకుని వెళ్ళి ఆ ఉదయమే, శుక్రవారం ఉదయమే, వాళ్ళు నిద్రపోలేదు కదా, ప్రభుని సిలువ వేసే వరకు, శిక్షించే వరకు వాళ్ళు నిద్రపోలేదు. వాళ్ళు ఉదయమే సిలువేశారు. ఆయన సిలువేసింది ఉదయం ఎన్ని గంటలకి? 9 గంటలకి సిలువేశారు ఆయన్ని. ఆయన చనిపోయింది దాదాపు 3 గంటల సమయంలో. దాదాపు సిలువ మీద నీ కొరకు మేకులు, 3 మేకుల మధ్యలో 3 మేకులతో 6 గంటలు ఆయన ఉండిపోయాడు. యేసుక్రీస్తు వారు చూడండి, 3 మేకులతో సిలువ మీద. ఎంత ఆధారం? ఎంత? చాలా తక్కువ. ఎంత శ్రమను అనుభవించాడో ఒకసారి ఆలోచించాను. సరే, దేవుని మీద నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆ దినము పస్కాను సిద్ధపరచు దినం కనుక అప్పుడు ఉదయము 6 గంటలప్పుడు, గంటలు కావచ్చను, ఆ రాజు అంటున్నాడు తీర్పు తీర్చి, ఇదిగో మీ రాజు అని యూదులకు ఆయన్ని అప్పగించేసినట్టు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పులియని రొట్టెల పండుగ మరొక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. చాలు 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 చాలు. ఆ రాత్రియే వాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ రాత్రే ఏం చేయాలంట? పండగ. ఏ పండగ? పులియని, పొలవని పండగ చేయాలి. పొలవని పండగ, పులియని పండగ, పులియని రొట్టెల పండగ. ఏమండి? పొలవ పెట్టడం తెలుసు కదా. రేపు మనం వంట వండుకోవాలంటే ఆ పిండి ఈరోజే ఏం చేయాలి? దాన్ని శుభ్రం చేసి తయారు చేస్తారు కదా. అయితే ఇప్పటి వరకు మీరు ఐగుప్తులో లేకపోతే మీ జీవితంలో పులిసిన రొట్టెలు తిన్నారు, పులిచిన రొట్టెలు తిన్నారు. ఇప్పుడు చెప్పండి, పొలవని రొట్టె. కొన్ని దినాలు ఈ పొలవని రొట్టెలు తినాలి. కొన్ని దినాలు సూచనగా ఆ రాత్రియే వారు అగ్ని చేత, అది అంటే దీన్ని నూనెలో వేపకూడదు, ఇది నూనెలో వేయకూడదు. కాల్చిన నిప్పుల మీద కాల్చినటువంటిది. ఇదంతా దేనికి అంటే యేసుక్రీస్తు వారికి సూచనగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారికి సూచనగా కనబడుతుంది. పాపము లేని క్రైస్తవ జీవితమునకు సూచన ఇది. పొలవకుండా ఉన్నటువంటి రొట్టెల పండుగ అంటే కాల్చుకోవడం అంటే చెప్పండి ఏది? యేసుక్రీస్తు వారి పాపము లేని క్రైస్తవ జీవితానికి సూచన. పాపము లేని క్రైస్తవ జీవితానికి సూచనగా కనబడుతుంది పొలవని రొట్టెల పండగ. అంటే దీనికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు పొలవని వాడు. పులుపు పాపానికి సాదృశ్యం. పొలవకుండా ఉన్న జీవితం పరిశుద్ధతకు సాదృశ్యం. గతంలో నీవు ఆరాధించిన దేవుడు వివాహమైన వాడు. గతంలో నీవు ఆరాధించిన వాడు పిల్లలున్నవాళ్ళు. గతంలో పూజలు చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ నోట కపటం, వాళ్ళ హృదయంలో కుళ్ళు, మద మాచర్యాలతో నిండిపోయిన వాళ్ళు. యేసుక్రీస్తు వారు పొలవనోడు. యేసుక్రీస్తు వారు పాపము ఎరుగని వాడు. యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు. నిర్గమకాండం 13వ అధ్యాయం
నిర్గమకాండం 13వ అధ్యాయం 3 నుండి 10 వచనాల వరకు మనం చూస్తే, దాస్య గృహము నుండి దాస్యగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునుడే. కాబట్టి ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ఆ దినాన పులిసినదేది కూడా తినకూడదు. ఐగుప్తులో వీళ్ళకున్నప్పుడు పులిసిని బాగా తినడం అలవాటు. మీకు చెప్పాను, అరే ఏ రోజు కూడు ఆ రోజే తినాలి, మరుసటి రోజుకు ఉండకూడదు అని ప్రభు మొత్తుకున్నా సరే మింగేసి పేకల దాకా మళ్ళా వెళ్ళి నెత్తుకోవడానికి వెళ్ళారు. దేవుడు వాటికి టైం ఇచ్చాడు. ఎప్పుడు ఉంటాయో అప్పుడే ఉంటాయి, ఎప్పుడు దొరుకుతాయో అప్పుడే దొరుకుతాయి, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి. అయినా దేవుడు కొద్దిగా ఉంచడు. దేవుని బిడ్డలారా, ఆయన పాలెములో మంచు పడిన తర్వాత, అదంతా అణిగిన తర్వాత, అసలు దేవుడు ఆహారం విషయంలో, ఆయన పిల్లల విషయంలో, మన మాట విన్నోడికి భోజనం పెడితే ఈ ముద్ద కూడా వీడికి అసలు ఎంత, మన పిల్లలు 1-2 వాళ్ళు అడుగడుగున, అయినా ఆయన ఆహారం విషయంలో ఏమండి ఎంత శ్రద్ధ అంటే ఏదో బాళ్ళలో పడేసినట్టు కాదు. మీకు తెలుసో లేదో, బ్రాహ్మిన్స్ ప్రభుని నమ్ముకుంటే ఇంటికి వస్తే, ఎక్కడ అన్నం దొరకక ఇంటికి వస్తే, వాళ్ళు ఎవరో చెప్పారు, బాగా పులిసిపోయింది కంపు కొట్టేది, ఇంకా భయంకరమైన దాంట్లో వేసి పెడితే అదే ప్రార్థన చేసుకుని తినేశారంట. వాళ్ళకి ఏం కాలా అంటే ఇష్టం లేకుండా వాళ్ళు పెట్టారు. పెట్టినా సరే వాళ్ళకి ఏం కాలా, చూస్తూనే ఉన్నారు చత్తాడేమని, ఏం చావలా. ప్రభుని ఎరిగితే వారు నాగుపాములు ఏం చేస్తారంట, ఎత్తు పట్టుకుంటారు. మరణకరమైనది ఏది తిన్నా వాళ్ళకి దేవునికి స్తోత్రం. ప్రభు ఉంటే అలా ఉంటుంది, దొరకనట్టు. ప్లీజ్, నేను ఎందుకంటానంటే తగుమాత్రం తినండి, డ్రింకులు ఈ అరగడం, దేవుడు అన్నీ మనలోనే పెట్టేసాడు. ఇంకెందుకు, తిన్నదాన్ని అరిగించడానికి చక్కగా అది చక్కగా వస్తుంది. ఆ చేదు అనేది వస్తుంది, ఎప్పుడు ఎంత పడాలో అంత వస్తుంది. నువ్వేమి ఎక్స్ట్రాలు ఏమి నీ బయట నుంచి ఏమి అక్కర్లేదు, అన్నీ మన బాడీలో ఉన్నాయి. వాటికి అవకాశం ఇస్తే వస్తాయి, అవకాశం ఇవ్వకపోతే ఆగిపోతాయి. ఆగిపోయినాయి అంటే చచ్చినోడితో సమానం. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అన్ని విషయాలు, ఆరోగ్య సంబంధమైన విషయాలు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం కొంచెం ఆలోచన చేయాలి, కానీ అన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏం చదువుకున్నాం మనం? పులిచినదేది కూడా. ఎందుకని అంటే దీనికి కారణం ఏంటి అంటే, నువ్వు ఐగుప్తులో నుండి ఏం చేశావు? దేవునికి స్తోత్రం. అంటే నీవు ఐగుప్తులో నుండి బయటకు వచ్చావు అనడానికి గుర్తేంటంటే పాపం నీలో లేకుండా ఉండడమే. అది అలా ఉండాలి. అది శ్రేష్టమైన మాట ఏంటంటే, మనము ఐగుప్తులో నుండి వచ్చామనడానికి గుర్తు చెప్పండి. ఇప్పుడు ఒక్క మాట ఆలోచన చేయండి, నువ్వు ఐగుప్తు నుంచి వచ్చావా? ఒక్క చిన్న ఆలోచన చేయి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినోడు నోట బూతులు రావు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినోడు నోట స్తుతులుంటాయి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినోడు కానిదాన్ని చూడ్డం, దేవునికి ఇష్టం లేనటువంటి చూడ్డం. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినోడు పాపాన్ని జొరుకోడు. పులిపిండి, పులిసినదేది మీ ఇళ్ళల్లో చెప్పండి. ఏది ఇల్లు ఏది? గుడి చూపిస్తాను కొంతమంది, ఇల్లు చూపిస్తాను కొంతమంది. ఏది? నేనే. దానిలో చెప్పండి ఏమండకూడదు? అది పులిసింది లేకుండా ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటే, శరీరాన్ని తీసుకుంటే నీకు ఆరోగ్యం. అవన్నీ ఉంచుకుని తాగితే, ఆ పాత దాంట్లో పోసుకుంటే, కొత్తదవ్వకుండా పోసుకుంటే చెప్పండి చత్తావు. అక్కడక్కడ రోగాలు వస్తాయి, అక్కడక్కడ బొడ్లు వస్తాయి, విలువైంది కూడా పోతుంది. విలువైంది ఎట్టా పోతుంది తెలుసా? అమ్మ ప్రతి నెల అసలు నేనన్నా తప్పుతాను, కానీ అదిగో ఆ అక్క ఉందా, అదిగో ఆయన ఉన్నాడా పెద్ద ఆయన,
తాగుతారమ్మా, అది నొప్పి ఇది నొప్పి హాస్పిటల్కి. కారణం శుద్ధి కాకుండా నీ ఇల్లు, నీ జీవితం శుద్ధి కాకుండా తాగితే ప్రమాదం. అందుకే యోగ్యత లేకుండా తాగితే, ఇదే తాగుతున్నావు హాస్పిటల్ మాను, తాగుతావు రోగాలు పుట్ట. తాగండి. నీ ఇంటిలో పులిసినది ఇది నా బాధ. అనారోగ్యం ఎందుకు వస్తుంది? యేసయ్య రక్తం సర్వ పాపం, సర్వ రోగ నివారణ. ఏది? యేసు రక్తం, దేహం. చెప్పండి. ఆయన శరీరాన్ని మనకిచ్చాడు ఆయన. ఆయన రక్తాన్ని తాగండి అన్నాడు ఆయన. మీకు ఆరోగ్యం, ఆధ్యాత్మిక మీరు ఎదుగుతారు. పులిసినవి ఉండి ఏది పోసుకున్నా అది అది అలా ఉండదు, ఎక్కువ నష్టపోతాం. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పులిపిండి లేని వారే ఈ పండగ ఆచరించారు. లోక సంబంధంగా ఆచరించే పండగలప్పుడు ఇలా ఉండండి, ఇలా చేయండి అని ఎవ్వడూ చెప్పడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. అవి ఎట్లా ఉన్నా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను క్లియర్గా చెప్తాను. మీరు ఏం బాధపడినా పర్లేదు, నా ప్రసంగం మీకు బాధగా ఏం చెప్పాడని కాదు. మీ ఇంటిలో మీ ఇంటిలో ఎందుకు పులిపిండి ఉండకూడదంటే, మీరు ఇక సంబంధులు కాదు, ఐగుప్తు సంబంధులు కాదు, లోకస్తులు కాదు, ఫరో చేతి కింద మీరు లేరు. ఇక్కడ అడ్డేసుకుని నేను క్రైస్తవుని, బాప్టిజం తీసుకున్నాను, సంఘానికి వచ్చినటువంటి వ్యక్తిని అని నువ్వు తాగేవంటే తాగు, నీ ఇష్టం. ఒకవేళ ఇక్కడ దొరికిన ఆ రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, అదే వేషాలు వేసుకుని బ్రతికితే. ఆ విషయాలన్నీ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆ 10వ వచనం వరకు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్తే కొంచెం స్టడీ చేయండి, సాధన చేయండి, మీకు బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థన చేసుకుందాం.